కనిపిస్తోంది. బీజేపీ ఆఫీస్ దగ్గర ఆ కోలాహలం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి అశోక్ ఓవరాల్ వ్యూ చూద్దామా, ఒకసారి ఎలా ఉన్నాయి ట్రెండ్స్ అన్నది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ హర్యానాలో తిరగబడింది. వాళ్ళు అనుకున్న కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే కూడా భిన్నమైన రిజల్ట్ ప్రస్తుతం హర్యానాలో మనకు కనిపిస్తోంది. దాదాపుగా ఇప్పుడు ఎన్నో రౌండ్ అనేది ఒకసారి చూద్దాం. కానీ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది హర్యానాలో. సో మళ్ళీ కూడా అదే బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి 48 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో బీజేపీ కనిపిస్తుంది. ఏమాత్రం కూడా తగ్గట్లేదు. గత 4 రౌండ్ల నుంచి చూసినా కూడా 48 స్థానాల దగ్గర బీజేపీ స్థిరంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలోనే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న ఆశలు ఆ పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసాము అనుకుని సంబరాలు కూడా చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో కొంత నిరుత్సాహం. ఆ పార్టీ 60 స్థానాల నుంచి ప్రస్తుతం 36 స్థానాలకి ఇండియా కూటమి హర్యానాలో పూర్తిగా పడిపోయిన పరిస్థితి, సగానికి సగం సీట్లు పడిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఆ పడిపోయిన సీట్లన్నింటినీ కూడా బీజేపీ లాక్కుంది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటి 48 స్థానాల్లో లీడింగ్లో హర్యానాలో బీజేపీ కనిపిస్తోంది. ఇక ఐఎన్ఎల్డి కేవలం 2 స్థానాలకి పరిమితమైంది. ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్కి వద్దాం. ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ కంటే కూడా కాస్త కాంగ్రెస్ పార్టీ పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 48 స్థానాలకు పడిపోయింది అనుకున్న దశలో ఇండియా కూటమి 52 స్థానాలకు ఎగబాకింది. ఇదొక కాస్త ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, అక్కడ ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కావచ్చు కాస్తంత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే 50+ కనుక లేకపోతే, జమ్మూ కాశ్మీర్లో 50 కంటే ఎక్కువ సీట్లు కనుక సంపాదించలేకపోతే బీజేపీ ఆధ్వర్యంలోనే అక్కడ పార్టీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుందంటూ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా కూటమి 52 స్థానాలకు ఎగబాకింది. బీజేపీ 28 స్థానాల నుంచి 26 స్థానాలకి పడిపోయింది. పీడీపీ 4 స్థానాల్లో అలా స్థిరంగా కనిపిస్తోంది. ఇక ఇండిపెండెంట్లు మొదట 12 మంది లీడింగ్లో ఉన్నారు, ఆ తర్వాత 10 మందికి పడిపోయారు. ప్రస్తుతం 8 మంది లీడింగ్లో కనిపిస్తున్నారు. ఇండిపెండెంట్ల బలం అనూహ్యంగా రౌండ్కి కూడా మారుతూ వస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమికి ఏమాత్రం కూడా డోకా లేదు, కాబట్టి అక్కడ సంబరాలు చేసుకోవచ్చు. హర్యానాలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేనట్టుగానే కనిపిస్తోంది. అక్కడ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చు. సో ఒకసారి బీజేపీ ఆఫీస్కి వెళ్దాం. రైట్, యా, మొత్తానికి చూస్తే బీజేపీ జమ్మూ కాశ్మీర్ మీద చాలా ఆశలు పెట్టుకుందని చెప్పాలి 370 ఆర్టికల్ రద్దు తర్వాత. అయితే ప్రస్తుతం సినారియో అంతా కూడా చేంజ్ అయి కనిపిస్తోంది. మరి బీజేపీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు లైవ్ ద్వారా మనకు డీటెయిల్స్ అందించడానికి. వెంకట్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఒకసారి వెంకట్కి వెళ్ళే ముందు